పీఠాపురం అభివృద్ధి విషయంలో మున్సిపల్ కమిషనర్ పనితీరును నిరసిస్తూ 7వ వార్డ్ కౌన్సిలర్ బోనుదేవ మున్సిపల్ సమావేశంలో కళ్లకు గంతలు కట్టుకొని నల్ల చొక్కా ధరించి వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం అభివృద్ధిని కోరుకుంటుంటే అందుకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు జరగడం లేదని మండిపడ్డారు. పీఠాపురం మున్సిపాలిటీలో సుమారు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిపించినప్పటికీ జనరల్ ఫండ్ నుంచి కావడంతో అధికారులు టెండర్లు ఓపెన్ చేయడం లేదని తెలిపారు. జనరల్ ఫండ్ పై ఎలాంటి ఆంక్షలు ఉత్తర్వులు లేవని, అయినా కావాలని అధికారులు టెండర్లు ఓపెన్ చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. అయితే అలాంటప్పుడు టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. తమ పాలనలో అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఈ మార్చిలో మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కౌన్సిలర్లు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. జనరల్ ఫండ్ నుంచి పనులకు తీర్మానాలు చేసే అవకాశం ఉందని, ఫండ్స్ లభ్యతకు మించి తీర్మానాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీసుకొచ్చారు అప్పుడు వ్యవహార శంకర్ అనే డిఈ గారికి మీకు ప్రాబ్లం ఏంటి? ఆయన రాజకీయ నాయకుడు, మేము రాజకీయ నాయకుడు. మేము రాజకీయం చేయలేదు. ఇక్కడ పిఠాపురం అభివృద్ధి కోసం మేము ప్రతిపక్షంలో ఉన్న 1,30,00,000 రూపాయలు మాకు సంబంధం లేకుండా వర్క్ చేయించాం. మీరు ఆయన అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చాం. పలా ఆఫీసు అది మాకు ఇబ్బంది రాకపోయినా మేము సర్దుకుని మా పట్ల అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చాం. మేము పట్టణానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము అభివృద్ధి విషయంలో పార్టీకి సంబంధం లేకుండా మేము ముందుంటుంటే మీరు రాజకీయ నాయకులు మీరు ప్రవర్తించి మా ఇక్కడ వర్క్ జరగకుండా చూస్తాను. మీకు ఏంటి ప్రాబ్లం? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టాలి. విధంగా ఏవైతే టెండర్లు పిలిచి ఉన్నారో 34 పనులకు సంబంధించి 2,30,00,000కి అక్టోబరు నవంబర్ మాసంలో కౌన్సిల్ తీర్మానం చేసి ఉన్నారు. దానికి టెండర్లు పిలిచారు. ఆ టెండర్లకి క్యాపిటల్ వర్క్స్ మూలధనం మన నిధులు ఉంటేనే ఉపయోగించాలి అనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఉన్నదానివల్ల మన సాధారణ నిధుల్లో నిల్వలు ప్రస్తుతానికి లేనందువల్ల